ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివార్లను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పూజారి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగరామేశ్వరీం దాసేభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవర బ్రహ్మేంబ్ర గంగాధరాం స్వాం త్రైలోక్యకుటుంబిణీం సరసజాం వందే ముకుందప్రియాం. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రావణ మాసోత్సవాల సందర్భంగా మన అందరినీ కూడా సంరక్షిస్తూ ప్రతినిత్యం కూడా మనందరినీ కాపాడుతూ రాజ్యాధికారాన్ని అంటే మనం చేసే ప్రతి ఒక్క వృత్తిలో కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా మన అందరికీ కూడా ఆమె యొక్క ఆశీస్సులు అందిస్తున్నటువంటి ఆ తల్లి రాజ్యలక్ష్మి తల్లి శ్రావణ మాసోత్సవాల్లో అత్యంత వైభవపేతంగా అమ్మవారికి ప్రతినిత్యం కూడా అలంకారాలు కానీ అభిషేకాలు శుక్రవార అభిషేకాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసం అనేది శ్రీ మహావిష్ణువుకి అదేవిధంగా శ్రీ సాంబశివ స్వామివారికి శివకేశవులు ఇద్దరికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ లక్ష్మి అయినటువంటి శ్రీ మహాలక్ష్మి, అదేవిధంగా ఆ యొక్క కైలాసనాథుడైనటువంటి సాంబశివుని యొక్క చెల్లెరైనటువంటి శ్రీ మహాలక్ష్మి, ఆమెకి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసం. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో విశిష్టమైన పండుగలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో నాగపంచమి, అదేవిధంగా కృష్ణం వందే జగద్గురం, ఈ జగత్ మొత్తాన్ని కూడా అందరినీ కాపాడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణ అవతారంలో జన్మించిన మాసం కూడా ఈ శ్రావణ మాసం. కాగా రచ్చబండ సర్కిల్ ఆధ్వర్యాన ప్రసాదాలు పంపిణీ చేశారు. సర్కిల్ ప్రతినిధులు దేవతి భగవన్నారాయణ, మాజేటి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు మహిళల ఆధ్వర్యాన వరలక్ష్మి వ్రత పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. టీడీపీ కార్యాలయంలో మహిళా మండలి అందరూ కూడా శ్రావణ మాసంగా విశేషంగా సామూహికంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాలు విశేషంగా అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికై అలాగే అందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, అలాగే మనకి వరలక్ష్మి వ్రతంలో శ్రావణ మాసం దిగ్విజయంగా చేస్తే సౌభాగ్య వ్రతాలు అంటే భర్త యొక్క ఆయుష్, అలాగే రాష్ట్ర అభివృద్ధికి మనకి అలాగే సస్యశ్యామలంగా వర్షాలు, వ్యవసాయం, అలాగే అన్నదానాలకు విట్టడానికి లోటు లేకుండా కూడా అన్నదాతలు సుఖంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర అభివృద్ధికై అమ్మ యొక్క అనుగ్రహం కావాలండి చెప్పి చండీ యొక్క హోమాలు అలాగే చేస్తారు. కాబట్టి అమ్మవారిని అందరూ కూడా శరణవేడుతూ అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ అందరూ కూడా శ్రావణ మాసంగా విశేషంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. తాడేపల్లి పట్టణ ఆఫీస్లో ఈరోజు సామూహికంగా మహిళా మండలందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మహిళా మండలి ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఇది ఫస్ట్ టైము. ప్రతిసారి ఇలా చేసుకోవాలని ప్రతి సంవత్సరం కోరుకున్నాము. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మహిళా మండలి అందరూ కోరుకుంటూ మేము కూడా ఇంకా మంచిగా ఇలాంటి పూజా కార్యక్రమాలు పార్టీ తరఫున చేసుకుంటూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహిళలు అందరూ కలిసి వాళ్ళ తాడేపల్లి పార్టీ ఆఫీస్లో ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. ఈ వరలక్ష్మి వ్రతం వల్ల అందరూ ముందు వర్షాలు బాగా పడి మనం రాక్షసులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం. తాడేపల్లి పార్టీ ఆఫీసులో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున శుభ పరిణామాలకి ఇదే సంకేతమని తెలియజేస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు
గోత్రనామాలతోటి భువనేశ్వర్ గారికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు మరి పూర్ణ ఆయుష్తో ఉండాలని, మరి రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండాలని, దేవాంశిక ఆశీస్సులు అందజేయాలని మేమందరం కూడా, మహిళలందరం కూడా పార్టీ ఆఫీసులో మరి విగ్రహ ప్రతిష్ఠ చేసి ఈ రోజున విగ్రహానికి పూజ చేసి ఈ రోజున వరలక్ష్మి అమ్మవారిని వేడుకోవటం జరుగుతుంది. అందుకని ఈ రోజున శుభ పరిణామం కింద మరి వర్షాలు వచ్చి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని, అలాగే ఎటువంటి కరువు కాటకాలు లేకుండా మరి రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి కోరుకోవటం జరుగుతుంది. ముఖ్యంగా మరి తాడేపల్లి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా మరి 6,000 మందికి పట్టాలు ఇచ్చి, అలాగే 1,000 కోట్ల ఇన్వెస్ట్ తోటి మరి మన నారా లోకేష్ గారు చేసిన ఒక మహత్తరమైన కార్యాన్ని మరి అలాగే సస్యశ్యామలం చేయాలని చెప్పేసి మేమందరం కూడా మరి అప్పుడే అనుకున్నాము, వరలక్ష్మి వ్రతం చేయాలని చెప్పేసి పార్టీ ఆఫీసులో మేమందరం కూడా మహిళలందరం కూడా అనుకొని ఈ రోజున మరి పార్టీ ఆఫీసులో ఈ వరలక్ష్మి వ్రతం చేసినందుకు మా అందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాము. 2029లో నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని, లోకేష్ గారు గెలవాలని, రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ మంచి భవిష్యత్తుతో ఉండాలని, అంతా సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ వ్రతం చేయడం జరుగుతుంది. ఈ వ్రతానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో సుఖ సంతోషాలు నెలకొలాలన్నా, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలన్నా, అన్నదాతలు బాగుండాలన్నా, అమరావతి ముందుకెళ్లాలన్నా, వరలక్ష్మి తల్లి ఆశీస్సులు ఈరోజు ఉంటే ఇంకా ముందుకెళ్ళగలరని ఆశయంతో ఈరోజు అందరం మహిళలందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ సామూహికంగా కలిసి వ్రతం నిర్వహించుకోవడం జరుగుతుంది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో శ్రీ వరలక్ష్మి వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం మహిళలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే మహిళలు ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానాలు ఆచరించి నూతన వస్త్రాలు ధరించి గుమ్మానికి పసుపు కుంకుమలు, మామిడి తోరణాలతో అలంకరించారు. ఆయా గృహాల్లో శ్రీ వరలక్ష్మీదేవికి పూజలు నిర్వహించి ముత్తైదువులకు వాయినాలు ఇచ్చారు. దీంతో ఆయా గృహాలలో లక్ష్మీదేవి పూజలతో కళకళలాడాయి. మహిళలు ఉత్సాహంగా